మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం ఈ యొక్క పరిచర్యల ద్వారా మీకు అందించబడుతున్న శ్రేష్టమైన సంగతులు, నేర్పుతున్న పాఠాలు ప్రియులారా, మరి మీరు ఎంతగానో విని ఆదరింపబడుతున్నారని, ఆకర్షింపబడి ఆత్మీయ విలువలు కలిగి మరి ఆత్మీయ పరలోక రాజ్య ప్రయాణంలో ప్రయాణిస్తున్నారని, అటువంటి అనంతుని దగ్గరికి చేరటానికి ఆరాటంతో మీరందరూ ఉన్నారని ఆశపడుతూ, ఆశిస్తూ, విశ్వసిస్తూ మరి ఎంతగానో మిమ్మల్ని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకున్నాను. ఇది నిజం. ఈ ఆన్ గాడ్స్ డ్యూటీ కానీ, రక్షణ మార్గం ఛానల్ ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వాక్యాన్ని వింటున్న వారు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ బాగుండాలి, బలపడాలి. మనమందరం మరి క్రీస్తు వచ్చే రాకడకు సిద్ధపడి పరలోక రాజ్య యాత్రలో మనము కూడా పాలి భాగస్తులు కావాలనే ఈ ఆరాటం ఈ యొక్క మంచిది. మరి ఈ వారం మరొక అద్భుతమైన ఒక స్త్రీ గురించి నేర్చుకుందాం. మొదటగా విసుకక ప్రార్థన చేయవలసిన గుణము కలిగిన స్త్రీ గురించి మనం విన్నాం. మొట్టమొదటి వారం విసుకక ప్రార్థన చేయాలి. ఒక పేద విధవరాలు పదే పదే అడుగుతుంది, విన్నాం. రెండవది, ఒక అన్యుని భార్య, కుష్ఠరోగి అయిన భార్య వినడం, చెప్పిన మాట వినే గుణము కలిగి ఉంది. దానికి లోబడింది ఆమె. విన్నది. వినటం చాలా ప్రాముఖ్యం. చెవి కలిగిన వాడు వినునగాక అంటాడు 7 సంఘాలతో కూడా ప్రకటన గ్రంథములో. ఆత్మచెవులు. మూడవది, క్రైస్తవ స్త్రీలలో కొన్ని లక్షణాలు చూసాం. ఒక గుణాత్మకమైన, ఒక ఆత్మీయమైన లక్షణాలు ఎలా కలిగి ఉండాలో విన్నాం. ఈరోజు 4వది రోజు మరొక స్త్రీ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమె పేరు రాయలేదు కానీ ఆమె ఊరు రాయించాడు ఆమె. ఈరోజు ఆ మాటలు విందాం. ప్రియులరా, మరి వాక్యం వినే ముందు మరొక్కసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వినండి, అనేకులకు మీరు షేర్ చేయండి. వినడం చాలా ప్రాముఖ్యమండి. నేర్చుకోవటం మనకు కలిగి ఉండవలసిన నైతిక విలువలండి. పరలోక రాజ్యం చేరాలండి. చాలా గొప్ప రాజ్యం అండి అది. సూచన ప్రార్థన. పరిశుద్ధుడా, పావనుడా, ఈరోజు కొన్ని మాటలు మేము వినటానికి సిద్ధపడుతున్నాం. సిద్ధపడిన పిల్లలు సమయోచితమైన మాటలు విని వారి జీవితాలు కట్టబడి పరలోక రాజ్యం వైపు చేర్చబడుటకు ద్వారాలు తెరవమని, ఆ ఆశ నెరవేర్చమని, ఇహమందును పరమందును నీ యొక్క అన్యోన్యమైన బలాన్ని, ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్నిమ్మని క్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. ఈరోజు మనం వినబోతున్న మరొక విషయం ఏంటంటే, త్యాగశీలి నేర్పుతున్న పాఠము. త్యాగశీలి. నిజమే, ఆమె చేసిన త్యాగము చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుందండి. సాక్రిఫైస్. తను ఏం సాక్రిఫైస్ చేసిందో, ఏమి త్యాగం చేసిందో మనం ఈరోజు నేర్చుకోవాలి. ఈ గుణం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పైగా ఆమె విధవరాలు. ఆమె పేరు రాలేదు కానీ ఆమె ఊరు రాశాడు ఆయన. పాత నిబంధనలో ఉన్న ఆ సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన భూమి మీద బ్రతికిన దినాలలో మానవ రీతిగా ఉన్నప్పుడు ఆయన ప్రస్తావిస్తూ ఒక విలువైన మాట మాట్లాడాడు. ఆయన ఏమని అంటే,
ప్రవక్తలు అనగా దైవ సేవకులు, దైవజనులు వారి స్వదేశములో, స్వప్రాంతములో ఎప్పుడు గనులు కాదు, వాళ్ళు ఘనహీనులుగానే ఉంటారు. అలా ఉండటం వాళ్ళది తప్పు కాదు, వాళ్ళని నమ్మకపోయిన వారిని తప్పు. ఎందుకంటే వాళ్ళ విలువ వాళ్ళకి అర్థం అవ్వలేదు, అర్థం కాదు కూడా. అందుకే ఏలియా దైవభక్తుడు, ప్రవక్త తమ స్వజనుల దగ్గరికి వెళ్ళకుండా పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పోషింపడటానికి. అక్కడ ఇంక విలువ కలిగింది, వాళ్ళెంతో విలువగా చూశారు. అందుకే అని ఆ మాటలు నేర్పిస్తూ, ఒక ప్రవక్త, ఒక దైవజనుడు నీ ఇంటికి వచ్చినప్పుడు అలా నీవాడు, మా అన్నయ్య, మా బామర్ది, మా పెదనాన్న, మా చిన్నాన్నని ఆ కోణంలో నువ్వు చూసినప్పుడు నీకు వాళ్ళు ఉన్న శక్తి విలువ నీకు అర్థం కాదు. వారిలో నువ్వు దైవ ప్రేమ, దైవ శక్తి చూసినప్పుడు నువ్వు ఎన్ని మేలులు పొందుకుంటావో నేర్పుతున్న పాఠం ఇది. అందుకే త్యాగశీలి నేర్పుతున్న పాఠం. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట, తనలో ఉన్న లక్షణాలు, గుణాలు మనం తెలుసుకోవాలి. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడి దేశమంతటకును కరువు, గొప్ప కరువు, మామూలు కరువు కాదంట, గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను. విధవరాలు మామూలు పెట్టలేరా? ఉంటారు, కానీ విధవరాల కోసం మాట్లాడుతారు. విధవరాలు ఉండినను దైవజనుడైన ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అలాగే కింద మళ్ళీ వెంటనే ఇశ్రాయేలీలో అనేకులు కుష్ఠరోగులు ఉన్నా ఎలీషా దగ్గరికి సిరియా వాడు వచ్చాడు, బాగుపడ్డాడు, వాడు నమ్మాడు. అలాగే దైవజన శక్తి ఆ సీదోను ప్రాంతంలో ఉన్న ఆమె నమ్మింది, అన్యురాలు. సొంత వారు నమ్మలేకపోతున్నారు, సొంత వాళ్ళు ఎరగలేకపోయారు అని ఆ 2 పోలికలు చెప్పి మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తమ స్వజనుల దగ్గరికి వచ్చే గొప్పతనం వాళ్ళకి అర్థం కాక ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ మొదలుపెట్టారు. అందుకు ఈ ఉపమానాలు చెప్పాడు వాళ్ళకి. ఈరోజు ఆ సారేపతు విధవరాల గురించి మాట్లాడుతున్నాను. మీకు విషయం, దైవజనుడైన ఏలియా గారు ఆయన ప్రవచించిన తర్వాత ఆకాశం మూయబడాలి, వర్షం కురవకూడదు 3.5 సంవత్సరాలు ఆయన చెప్పిన తర్వాత చాలా కరువు వచ్చింది. కరువు వచ్చాక దైవజనుడైన ఏలియా గారిని పోషింపడటానికి పట్టణ ప్రాంతం అంతా కరువు. కానీ ఏలియా దైవజనుడు కదా, మరి దేవుని యొక్క సేవకుడు కదా, దేవుని పిల్లలకు మరి కొదువులు ఉండకూడదనే లేఖనం ఉంది కనుక దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి పంపించడం జరిగింది. ఎక్కడికి? సీదోను ప్రాంతంలో ఉన్న విధవరాలు. ఆ సందర్భం రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఏ నీరు? ఆయన ఒక వాగు దగ్గర ఉంటాడు, ఆ వాగు నీరు ఎండిపోయింది. అక్కడ కాకుల ద్వారా మాంసాహారాన్ని పంపించాడు దేవుడు. ఆ నీరు ఎండిపోయింది. అంతటా దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చాను, నీవి సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండు, నిన్ను పోషించడానికి అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. సారేపతు అనగా కంసాలి అగ్నిగల ప్రదేశం అని అర్థం. కంసాలి అగ్నిగల ప్రదేశం అంటే ఆ ప్రాంతములో ఆ పని, ఆ వృత్తి కలిగిన వారు ఎక్కువ. అంటే ఇనుప పనిముట్లు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట అక్కడ. అంతటా ఏలియా గారు సారేపతను ఊరిలో విధవరాలు ఇంటికి పంపించబడ్డాడు. ఆయన అంటే కంసాలి అగ్నిగల ప్రదేశం అంటారు దాన్ని తెలుగులో. అయితే ఈ ప్రాంతంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆ విధవరాలికి ఏలియా గారికి జరుగుతున్న సంభాషణలో ఏం జరిగిందో చదువుదాం. 10వ వచనం. అందుకతడు, ఎవరు? ఏలియా గారు లేచి
సారేపతుకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాచట కట్టెలు ఏరుచుండి చూచి, కట్టెలు ఏరుకుంటుంది. ఒక విధవరాలచ్చట కట్టెలు ఏరుచున్నట్టు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె వెళ్ళి నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాడు. అందుకు ఆమె, నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవి, కానీ అప్పము ఒకటేను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పొలాలు ఏరుకుంటూ వచ్చి తిన్నాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసిన 5 తీసుకురమ్మని, తరువాత నీకును నీ బిడ్డ అప్పములు చేసుకోనము అని అనగానే చూడండి ఏం చేసిందామె. 15వ వచనం, ఇశ్రాయేలుని దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, మళ్ళీ చదువుతున్నాను, మళ్ళీ పిన్ చేస్తున్నాను. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఆశీర్వాదం, దీవెన, ధన్యత. ఏంటి? నయమాను భార్య విన్నది, ఈమె విని క్రియలు చూపించింది. ఆమె నమ్మింది, నమ్మితేనే కార్యం జరిగింది. కానీ ఈమె చెప్పిన మాట వినడమే కాదు, నమ్మడమే కాదు, చేసింది, క్రియలు చూపించింది. ఇక్కడ ఒక అడుగు సారేపత విధవరాలు ఒక అడుగు ముందుకేసింది. చెప్పిన మాట వినడం, చెప్పింది చేయడం చాలా ప్రాముఖ్యమండి. ఇది అంటే చెప్పింది చేయటం అంటే ఒబీడియన్స్, విధేయత. విధేయత కలిగిన వాడు లోబడి ఉంటాడు. సారేపతు అనే ఈ విధవరాలికి ఉన్నది పట్టెడు పిండి. మేము చావక ముందు అది తినాలి, నా కొడుకు నేను. అంటే తింటే ఈ పూట తింటే అయిపోద్ది కది, ఈ పూట అది తింటే అయిపోతుంది, నెక్స్ట్ ఇక చావుకి శరణ్యమే. అలాంటి పరిస్థితుల మధ్య ఏలియా గారు వచ్చి అంటాడు, సరే మీరు తర్వాత ఇంద్రిగానే కానీ ముందు నా అందులో సగం బట్టికి రానాడు ఆయన. అసలు ఎంత త్యాగం అంటే అండి, అయ్యా నా కొడుకు నేనునయ్యా అంటే నాకు అర్థమైంది, నువ్వేం భయపడద్దు కానీ ముందు చెప్పించేయి. చెప్పింది చేయమని అని చెప్తే వెంటనే వెళ్ళి చేసిందండి. తన మాట చొప్పున చేసిందంట. దీనినే ఏమన్నారంటే విధేయత అన్నాడండి. విధేయత. విధేయత కలిగిన ఈమె ఏలియా గారు వచ్చి మాట్లాడితే చేర్చుకుంది, ఇంటికి చేర్చుకుంది, ఆహ్వానం పలికింది. అంటే అతిథి మర్యాద కలిగి ఉన్న ఆమె, అతిథి మర్యాద. మూడవది, తనకున్నది త్యాగం చేసింది. తనకున్నదంతా దైవజనుడి పాద దగ్గర పెట్టింది. త్యాగం. తన కొడుకి తన నోటి దగ్గర ఉన్న ఆహారాన్ని దైవజనుడికి పెట్టింది. ఎంత విశ్వాసం అంటే దైవజనుడు సత్యవంతుడిని గ్రహించింది. అంటే 1 విధేయత, 2 చేర్చుకుంది, 3 విశ్వాసం ఉంచింది, 4 ఆమె చేసింది సత్యమును గ్రహించింది. ఈయన నిజమైన దైవజనుడు. శూన్యమిరలు కూడా గ్రహించింది. ఈయన నిజమైన దైవజనుడు నాకు అర్థమైంది. ఓహో, నిజమైన దైవజనులు ఉన్నారు, అబద్ధమైన దైవజనులు ఉన్నారా? ఉన్నారు. వారు దెయ్యపు దైవజనులు, వీళ్ళు దేవుని దైవజనులు. వ్యత్యాసం ఉంది. ఎలా తెలుసుకోవాలి? వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి తెలుసుకోవచ్చు. అదే ఆ 15 వచ్చి చాలా హైలైట్ అండి. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఇక అటు ఇటు లేదక చెప్పింది చేయగా ఏం పొందుకో తెలుసండి? ఆ ప్రాంతమంతా 3.5 సంవత్సరాల కరువులో ఉంటే ఈమె ఇంటి వారు ఏలియా గారు పోషింపబడ్డారంట. అనేక దినములు పోషింపబడింది. ఎంత గొప్ప భాగ్యం అండి. అంతేకాదు,
ఆ చేసిన త్యాగానికి తన కుమారుడు చనిపోతే, తన ఇంట్లోకి మరణం వస్తే, తన కుమారుడు చనిపోతే అదే ఏలియా గారు మరలా జీవమునిచ్చాడండి. మీకు మాట చెప్పనా, ఫస్ట్ బైబిల్లో చనిపోయి బ్రతకటం ఇదే స్టార్ట్ అండి. చనిపోయిన వాడు బ్రతికిన సందర్భం ఇదే ఫస్ట్ అండి. ఏలియా గారు చేశాడండి. ఎవరు పేరు లిఖింపబడి తెలుసా? ఆ త్యాగశీలి పేరు లిఖింపబడిందండి. ఆ సారెపతి విధవరాలు కుమారుడు బ్రతికింపబడ్డాడు. 24 వచ్చిన ఉంటుందామే, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. నాకు అర్థమైపోయింది, నువ్వు నిజమైన దైవజనుడివి అంటే. అప్పటి వరకును అరకొరగా నమ్మింది. అరకొరగా నమ్మిన ఆమె అంతా విలువిస్తే, మరి ఇప్పుడు పరిపూర్ణంగా నమ్మిన ఆమె ఇంకెంత విలువించుంటుంది. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? ఈరోజు విధవరాలి కాకపోయినా, ఒకవేళ నువ్వు సౌభాగ్యంతో ఉన్నా, దేవుడు నిండుగా నుంచినా, త్యాగం చేస్తున్నావా దేవుని కొరకు? కొన్ని పనులున్నా నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావా? నీ పిల్లలను దేవుని పనికి త్యాగం చేస్తున్నావా? నీ కష్టార్జితం త్యాగం చేస్తున్నావా దేవుని పనికి? తన నోటి దగ్గర ఉన్న తిండిని, తన బిడ్డకి పెట్టవలసిన ఆహారాన్ని ఏం చేస్తుంది? దైవజనుడు చెప్పిన మాట, పరీక్షది, టెస్ట్ చేస్తున్నాడండి. పాస్ అయిందండి ఆమె, పాస్ అయింది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన చూడండి, నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో చెయ్యాలో నేర్పుతున్న మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. ఒక సంఘం గురించి కొరింథీయులతో 2వ పత్రికలో పౌలు గారు చెప్తాడు. అదే సంఘము మనం చూద్దాప్పుడు 2వ పత్రిక 8వ అధ్యాయము 1-4 వచ్చి చదువుతాం, మనకు అర్థమైపోద్ది. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియాలో సంఘం ఎవరో? ఫిలిప్పి సంఘం. ఫిలిప్పి సంఘం గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు పౌలు గారు ఈ కొరింథీ సంఘంతో? ఎలాగనగా, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఎవరో? ఫిలిప్పి సంఘం. ఒక సంఘం యొక్క త్యాగం, ఒక సంఘం యొక్క కమిట్మెంట్, ఒక సంఘం యొక్క నిరీక్షణ, ఒక సంఘం కొన్న విశ్వాసం కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. నేర్చుకోవాలి. ఓ సంఘమా, మీరు కూడా నేర్చుకోవాలి ఈ పని. ఏంటి? దేవుని కృపను గురించి మీకు తెలియచేస్తున్నాను. అది ఏంటంటే, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికము సంతోషించారంట. మంచి గుణం. శ్రమతో కుంగిపోలేదంట, సంతోషించారంట. రెండోది ఏంటంట, మరియు వారు నిరుపేదలైనను. బబ్బబ్బబ్బా, సారెపతి విధవరాలు నిరుపేదరాలు. ఆమె కట్టిలేరుకుంటకు వచ్చింది. కొంచెం ఆ రోజు వంట చేసుకుని ఆ ముద్ద తిని పడుకుందాకే, తర్వాత లేదక అయిపోద్ది. నేను కూడా నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎంత మంచి దాతృత్వం అండి, త్యాగం. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్ఫూర్తిగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సామర్థ్యము ఉన్నదే కాదంట, వారికి ఉన్నది దానికంటే ఎక్కువగా, సామర్థ్యానికి మించి. అంటే ఏం చేసి ఉంటారు? నాకు తెలిసి దేవుడి పని ఆగిపోతే అప్పు చేసి వచ్చి ఉంటారు వాళ్ళు అని అనిపిస్తుంది నాకు. ఆ మాటకు అర్థం అదే. సామర్థ్యం మించి ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ. ఇవ్వగలిగిన దానికి ఎక్కువ అంటే అర్థం ఏంటి? అప్పు చేసి ఇచ్చారు వాళ్ళు. దేనికి? దేవుని పని కొరకు. ఇక్కడ ఒక సారెపతి విధవరాలు దైవజనుల యొక్క ఆకలి తీర్చడానికి, దైవజనుల యొక్క పనిని కొనసాగించడానికి తనకి తన బిడ్డకున్న ఆహారాన్ని త్యాగం చేసిందని తన జీవితాన్ని. మేము చావక ఉండినట్లు మేము ఈ పూటగా తింటాం, మీకు అయిపోయింది. మా దగ్గర కూడా, మా దగ్గర అదే ఉందయ్యా. చెప్పిన మాట విందంట, చెప్పిన మాట. ఆమె కూడా అదే ఉంది, చెప్పిన మాట వింది. ఎవరైనా ఏమైనా భార్య, చిన్న పిల్ల. ఇక్కడ పెద్ద దైవజనుడు. ఎవరు చెప్పిన వినాలి.
వింటే బాగుపడతావు, వింటే బాగుపడతావు. చెప్పింది చెయ్యాలండి, చెప్పింది వింటే బాగుపడతాం. బెతెస్దా కోనేటి దగ్గర, ఆ మండపం దగ్గర ఏం జరుగుతుంది? కోనేటిలో నీళ్లు ఉన్నాయి. ఆ కోనేటి దగ్గర నీళ్లు ప్రకటించిన దేవదూత, నీళ్లు కదిలింపబడుతున్న ఎవరైతే ముందుగా వచ్చి దూకుతారో వాళ్ళు స్వస్థపడతారు. విన్నారు. ఎవడ పరిగెట్టుకు వెళితేవాడు భయంకరమైన రోగగ్రస్తులు సైతం స్వస్థపరచబడుతున్నారు. ఎందుకు మాట? అక్కడే 38 సంవత్సరాలు బట్టి ఉంటాడు పక్షం కలిగిన వాడు, 38 years అండి. యేసు మాట విని వాడి దిగ్గులు లేచి పరిపెత్తికి వెళ్ళిపోయాడండి. వినట చూసారండి, దేవుని మాటలో ఉన్న శక్తి, దైవజనుల మాటలో ఉన్న శక్తి. భయపడకో, నేను చెప్పింది చేయనంటే ఏలియా గారు మాట మార్చుకొని వెళ్ళి చేసిందండి. ఈరోజు దైవజనుడికి ఎదురు చెప్తున్నావేమో ఆయన చెప్పిన దానికి. ఒకసారి చూడు నీ లైఫ్ ఎలాగుంది, నీ జీవితం. అభిషక్తులైన వాళ్ళు, దేవుని కొరకు ప్రత్యేకమైన వారు దైవజనులు అంటే వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ నీ మీద నాయకులుగా దేవుడు నియమించాడు. అంతవరకే నువ్వు వినాలి. దర్శనం వినాలి. వాళ్ళు చెప్పిన మాట అది ఆత్మానుసారంగా వాక్యానుసారంగా ఉన్నప్పుడు, నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానంటే సత్యాన్ని ప్రకటిస్తున్న సంఘ సేవల కోసం మాట్లాడుతున్నాను, దొంగల కోసం మాట్లాడతలేదు నేను. గుర్తుపెట్టుకోండి మీరు. సత్యాన్ని ప్రబోధిస్తూ, సత్యాన్ని ప్రకటిస్తూ, సత్యం కొరకు బ్రతుకుతున్న అటువంటి దైవ సంఘాల కోసం మాట్లాడుతున్నాను, అటువంటి కాపల కోసం మాట్లాడుతున్నారు. వారు ఏం చెప్తారు చేయండి. మీ కుటుంబం బాగుంటుందండి, సమృద్ధి ఉంటుందండి, సంతోషం ఉంటుందండి, జీవం ఉంటుందండి. జీవం. కొడుకు చనిపోయాడండి, కొడుకు చనిపోతే పొందుకున్నదండి. దాతృత్వం కలిగిన సంఘం ఫిలిప్పి సంఘం శక్తికి మించి దాతృత్వం కలిగి ఉంది. త్యాగం ఉందా? అటువంటి త్యాగం మనకి సంఘంలో, కుటుంబంలో. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అన్నిచ్చి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. నువ్వు ఏ మనసుతో కొలుస్తావో, ఏ కొలతతో కొలుస్తావో నీకు అదే కొలతో కొలుస్తాడండి దేవుడు కూడా. ఇవ్వు, పొందుకో అన్నాడైనా. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఎలాగే వస్తాడంట? అన్నిచ్చి కుదిలించి అదిలించని పొంగి పొరలే విధంగా కొలిచి నీ ఒడంతా నింపుతాడంట. నీ ఒడిలో కొలుస్తాడంటండి. ఉందా అటువంటి స్వభావం మనకి? సారిప్రతి విధవరాలు నిజంగా తనకున్న అప్పములో సగం పెట్టుంటుంది నాకు తెలిసి. ఒక మొక్క ఆయనకి పెట్టింది. ఎన్నిళ్ళంట? అనేక దినాలు పోషబడింది. సమృద్ధి వచ్చింది, సంతృప్తి వచ్చింది, సమాధానం వచ్చింది, సజీవము వచ్చింది. కొడుకు బ్రతికింపబడ్డాడు. ఎంత గొప్ప మేలండి. ఏం చేసింది? దైవజనుణ్ణి చేర్చుకుంది. అంతేనా? లోబడింది. చెప్పిన మాట ఎస్ లార్డ్ చేస్తాను. లోబడింది, చేర్చుకుంది, చెప్పిన మాట చేసింది. లోబడింది అంటే విధేయత, చేర్చుకుంది, చెప్పింది చేసింది అంటే త్యాగము. త్యాగశీలి నేర్పుతున్న పాట మనకి. మరి ఏం పొందుకుంది? సమృద్ధి, సంతృప్తి, సంతోషం, సమాధానం, సజీవము. పొందుకుందా లేదా? నిజమైన దైవజనుడు నమ్మింది, పరలోక రాజ్యానికి వారసురాలైంది. తన కుమారుడు భౌతికంగా బతికించుకుంది. తర్వాత వాళ్ళకి కూడా, ప్రాంత ప్రజలందరిలో కూడా ఒక సూచనగా నిలబడింది ఆమె. అన్యురాలు. ఈరోజు క్రీస్తుని నమ్ముతున్న మనం
ఒక్కరికైనా ప్రేమాభిమానాలు ఉన్నాయండి? ప్రేమాభిమానాలు. దైవజనుడు వస్తున్నాడంటే ఇంకొకటి మంచిలు ఇచ్చే గుణం ఉందా? ఆ మంచినీళ్ళు కొంచెం డెకార్షన్ ఇచ్చి కాఫీ పొడి వేసి కొంచెం పంచదార వేసి పాలు పోసి టీ ఇచ్చే గుణం ఉందా? ఎక్కడో అలసట చెందొచ్చాడు, కొంచెం ఆకలి తీర్చవయ్య అనే గుణం ఉందా? కొంచెం సేద తీర్చవయ్యా అని చెప్పే గుణం ఉందా? శూన్యమీర ఎలా వలే ఆహారం పెట్టి కూడా సారేపతి విధరాలా ఉందా? గిన్నెడి చన్నీళ్ళు ఇస్తేనే నీ ఫలం అధికమవుతుందని చెప్పాడే. ఇవ్వడం నేర్చుకుంటే అదిలించి కుదిలించి నీ ఒళ్ళో నింపుతాడంట. ఉందా గుణం? ఈ రాత్రి నేర్చుకుందాం. క్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చాడు ఆయన ఈ భాగ్యాన్ని, ఉచితంగా ఇచ్చాడు ఆయన. భాగ్యాన్ని పొందుకున్నాం, పంచుదాం, ప్రకటించుదాం, నేర్చుకుందాం. లోబడే తత్వం సంఘానికి, దైవజనుడు లోబడదాం. త్యాగశీలిని రేపుతున్న పాటలు ఇవి. త్యాగం. నీ ఆస్తులు అంతస్తులు అక్కర్లా, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యం. దేవుని మాటలు వింటున్న పిల్లలారా, సారేపతి విధవరాలు ఒక త్యాగశీలి. ఆ పాటను మనం నేర్చుకున్నాం. మనము కూడా నమ్మకముతో, విశ్వాసముతో, విధేయతతో, స్వస్థ బుద్ధితో దేవుని పని చేద్దాం. అట్టి పనివంతులుగా దేవుడు మనల్ని చక్కదిద్దును గాక. ఆమేన్. వందనాలు. పరిశుద్ధుడ స్తోత్రాలు. సారేపతి విధవరాలు తన చేసిన త్యాగం, ఆ త్యాగశీలిని నిలుపుతున్న పాఠాలు మేము నేర్చుకోలేయా. ఇవ్వండి, మీకు ఇవ్వబడును. ఏమివ్వాలి? సమయాన్ని ఇవ్వాలి. ఏమివ్వాలి? నైనా మా సర్వస్వం ఇవ్వాలి. మేము సజీవముగా, ప్రాణార్పణంగా, సర్వాంగ హోమముగా ఆయన సేవకు ఇవ్వాలి, సేవ చేయాలి. అటువంటి గుణాత్మకమైన విషయాలు పొందుకొని క్రీస్తు రక్తంలో కడగబడి సిద్ధపడుటకు సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండి సహవాస సమాధానం ఇప్పుడు ఇలా సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగునగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానం అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.